అందరికీ మర్నత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. ఈవెన్ ఇఫ్ దీస్ 3 men, Noah, Daniel and Job, were in it, they could save only themselves by their righteousness, declares the sovereign Lord. Ezekiel chapter 14 verse 14. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందుము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్లు జీవించేవారు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అయినా రక్షింపబడతారు. వారిని ఏదీ కూడా ఏమీ చేయలేదండి. యెహెజ్కేలు దర్శనంలో దేవుడు నోవహును, దానియేలును, యోబు పేర్లను ప్రస్తావించారు. వారి నీతిని బట్టి వారు రక్షింపబడినారు అని చెబుతున్నారు. లేఖనంలో చెప్పబడినట్లు వారు అట్టి దేశంలో ఉండగా అని మనం చూడవచ్చు. అట్టి దేశం అంటే ఎటువంటి దేశం, ఎటువంటి ప్రాంతం అని మనము అర్థం చేసుకోవచ్చు. అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నటువంటి ప్రాంతం, దేవుని మాటలను లెక్క చేయగా లోబడక ఉన్నటువంటి దేశము, దేవుణ్ణి విడిచి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న దేశం అన్నమాట. అటువంటి దేశంలో వారు ఉన్నప్పటికీ వారు మాత్రం ఎలా ఉన్నారు అంటే నీతితోనే జీవించారండి. ఈ రోజున చాలామంది విశ్వాసులు అంటూ ఉంటారు లేదా కంప్లైంట్ చేస్తుంటారు. ఏమనంటే, నేను ఆ ప్రాంతంలో ఉన్నాను గనుక నేను భక్తి చేయలేకపోతున్నాను, నేను అటువంటి జాబ్ చేస్తున్నాను గనుక నీతిగా ఉండలేక అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, నా స్నేహితులు ఇలాంటి వారు గనుక నేను వారి వలె మారిపోతున్నాను, ప్రార్థన లేక చేయకపోతున్నాను, నాకు సమయం అనుకూలించదు గనుక సండే మందిరానికి వెళ్ళలేకపోతున్నాను అని ఇలా రకరకాలుగా వారు పరిశుద్ధతను కాపాడుకోలేక దేవునిలో నిలవబడలేక అనేక రకాలైన సాకులు చెబుతూ జీవిస్తున్నారు. అయితే వీరిని గూర్చి దేవుడే ఏమంటున్నాడంటే, ఆ ముగ్గురిని చూడండి, వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ వారు నీతిగా ఉంటున్నారు, నీతిగా ఉండబట్టి వారు రక్షింపబడుతున్నారు అని. వారు ఎటువంటి నీతిని ప్రదర్శించారు, దేవుడు ఎందుకు ఆ సమయంలో ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తే, నోవహు కాలంలో అతను ఉన్న ప్రాంతంలో అతను తప్ప అందరూ బహుఘోరమైన పాపం చేస్తున్నారు. వారి ఊహలు, వారి తలంపులు అన్నీ చెడిపోయి జీవిస్తున్నారు. అయినప్పటికీ దేవుడు నోవహును చూసినప్పుడు నిందారహితుడై నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి నోవహు, అతని కుటుంబం మాత్రమే జలప్రలయం నుండి కాపాడబడిందండి. దానియేలు గురించి ఆలోచిస్తే, ఆ దేశమంతా దేవునికి కాక రాజుకు తమ విన్నపములు చెప్పుకోవాలి అని ఆజ్ఞ పెడితే, దానియేలు మాత్రము తన నీతిని వదలక దేవునికి ముమ్మార్లు ప్రార్థిస్తూ దేవునికి ఇష్టుడిగా జీవించాడు. తన పరిశుద్ధతను కోల్పోలేదు. సింహాల బోనులో వేసినప్పటికీ సజీవముగా బయటపడ్డాడు. నువ్వు కూడా నిత్యము ప్రార్థనతో, స్తుతులతో దేవుణ్ణి ఆరాధించావా? నోవహు కూడా అదే విధంగా మరి ప్రార్థనతో, స్తుతులతో దేవుణ్ణి ఆరాధించారు. అందుకే ఆయన రక్షించబడ్డారండి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా ప్రక్కవారిని చూసి తమ నీతిని వదులుకోలేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించను లేదు. ఎందుకంటే వారికి తెలుసు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల క్షేమంగా ఉండగలము. ఆయనకి ఇష్టలుగా జీవిస్తే ఎటువంటి ప్రమాదంలోనైనా ఆయనే రక్షిస్తాడు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఈ ముగ్గురు భక్తుల వలె ఉన్నావా లేదా ప్రశ్నించుకో. పరిస్థితులకు లోబడి, ఆచారాలకు లోబడి, లోకానికి ఆకర్షింపబడి నీ యథార్థతను విడిచి జీవిస్తున్నావేమో ఆలోచించుకో. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి కదా, ఆపద దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షిస్తుంది అని. నీకు పలుకుబడి ఉందని, సహాయం చేసేవారున్నారని, సహాయం చేస్తారని దేవుడికి లోబడక భక్తిహీనులుగా జీవిస్తే అవి నిన్ను కాపాడలేవు అని తెలుసుకో. నోవహును, యోబును కాపాడింది అధికారము కాదండి, వారి యొక్క యథార్థమైన ప్రవర్తనే, వారి యొక్క తగ్గింపు గుణము
వారు దేవునికి లోబడే తత్వమే వారిని రక్షించింది. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఆస్తిపరుడు అయినా సరే, ఆ దేవుని నువ్వు వదలక, నీ యథార్థత నీవు విడిచిపెట్టక, నీ భక్తిని నీవు కోల్పోకు. ఎందుకంటే అది దేవుని నీతి ఉన్నది, రక్షిస్తుంది, ప్రతి ఉపద్రవము నుండి కాపాడుతుంది. నీవు చాలా సురక్షితముగా జీవించగలుగుతావు. ఈ ఈ రోజుల్లో దేవుని భక్తితో ఉండడం ఎంతో కష్టంగా మారిపోయింది కదండి. కానీ మనకి దేవుని భక్తి ఎంతో అవసరము, దేవుని రక్షణ ఎంతో అవసరము. ఎందుకంటే పాపము పెరిగిపోచున్నది గనుక. దేవుడి మాటలను దీవించి మన హృదయములు ఫలింపచేయునుగాక. ప్రార్థించుకుందుము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయములో మీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చుకున్నందుకు స్తోత్రములు. అవును తండ్రి, ఇచ్చిన గొప్ప వాక్యము కొరకు స్తోత్రములు, గొప్ప వాక్కు కొరకు స్తోత్రములు తండ్రి. ముగ్గురు వలె ప్రభువా, నోవహు, దానియేలు, యోబు వలె మేము కూడా మా యథార్థతను, మా భక్తిని కాపాడుకునే వారముగా మాకు మంచి ధైర్యము, భక్తిని దయచేయమని వేడుకొంచున్నాం. మనోనిదానముతో ప్రభా మేము జీవించులాగున ప్రభా, ఎటువంటి పరిస్థితులైనప్పటికీ ప్రభా మా విశ్వాస్యతను, మా భక్తిని కోల్పోకుండా నీతిమంతులుగా జీవించులాగున మమ్మల్ని దీవించమని కోరుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించి యేసయ్యా ప్రార్థన చేసిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ గురించి ప్రేయర్ చేస్తున్నాం ప్రభా. వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణత.